హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము బయటకు వెళ్తున్నాం. బయటకంటే మా ఊరికి అట్లా గుడికి అయితే ఫస్ట్ వెళ్తున్నాం. ఎందుకంటే మా ఊళ్ళో ఒక పిల్లి జరిగేసింది. బాయ్ ఫ్రెండ్స్. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేము కరీంనగర్కి అయితే స్టార్ట్ అయ్యాం. కరీంనగర్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది, అది చూసుకుని అటు నుంచి అయితే మా అత్తగారికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ అయితే 4 o'clock కలిసి రెడీ అయిపోయి జేబీఎస్ బస్ స్టాండ్ అనమాట. అందరం కలిసి ఈ ఊరికి అయితే వెళ్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా అక్క చూడండి ఎట్లుందో. హాయ్ చెప్పు. చూసారా మా అక్క అనమాట. బాయ్ చెప్పక్క. మినీ వ్లాగ్ ఇక్కడైతే వెనకాల మా మినీ వ్లాగ్ ఇక్కడైతే వెనకాల మా అక్కలైతే కూర్చోసేయండు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మా అక్క అనమాట. ఇది కూడా మా అక్క, ఇది మా అక్క. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మినీ బ్లాగ్ అయితే చేసేస్తున్నాం. ఇతను మా అక్క. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మినీ బ్లాగ్ అయితే చేసేస్తున్నాం. ఇవే మా అక్క అనమాట. ఈమె కూడా మా అక్క అనమాట. ఇతను మా నాన్నమ్మ అనమాట. ఈమె మా పెద్దమ్మ అనమాట. ఆమె అతను మా తాత అనమాట. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయి అక్కడైతే కాళ్ళు అదంతా వాష్ చేసుకొని లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇదైతే ఎగ్జాక్ట్గా సిద్దిపేట నుంచి కరీంనగర్ వెళ్ళే రోడ్లో అయితే గుండ్లపల్లి అనే ఊరైతే వస్తుంది. అక్కడ నుంచి కాసింపేట అనే ఊరు దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి మానసాదేవి టెంపుల్ చాలా దగ్గర అవుతుంది. మీకు ఎవరికైనా కావాలంటే విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా చాలా బాగుంది. ఇక్కడ చూసారా ఎన్ని ముడుపులు అయితే కట్టారో. మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎక్కువ రష్ అయితే ఏం లేరు. ఇక్కడ మా బాబు చూడండి దేవుణ్ణి ఎలా దండం పెడుతున్నాడో. వాడైతే అందరు చేస్తుంటే చూసైతే నేర్చుకున్నాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ నుంచి అయితే మేము టెంపుల్కి అయితే లోపలికి విజిట్ అయిపోయాం. ఈ టెంపుల్లో అయితే ఎవరు కూడా హెయిర్ లీవ్ చేసుకొని అయితే లోపలికి వెళ్ళడానికి లేదండి. ఎవరైనా జుట్టు వేసుకొని లోపలికి వెళ్ళాలి. మేమైతే ఫస్ట్ అందరం హెయిర్ లీవ్ చేసాం. వాళ్ళు చెప్పగానే అందరం అయితే జుట్టు చూడండి ఎలా అల్లుకున్నామో. ఇంకోటి 1 more థింగ్ ఏంటంటే, ఈ టెంపుల్లోకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళు కాళ్ళకు పారాని అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. బట్ మాకైతే తెలీదు. మేమైతే వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిన తర్వాత అందరు పెట్టుకుంటే చూసిన తర్వాత అర్థమైంది ఓహో పెట్టుకొని లోపలికి వెళ్ళాలని. ఇంకా సరేలే అని ఇంకా వదిలేసాం. ఇక్కడైతే వాళ్ళు ఒక టికెట్ తీసుకొని అదైతే ముడుపు అయితే కట్టామండి. అంటే ఎవరు ఏది కోరుకుంటే అది కోరుకొని ముడుపు అయితే వేసుకోవాలి. మెయిన్గా పిల్లలు లేని వాళ్ళైతే ఇక్కడికైతే చాలామంది వస్తారని నేనైతే విన్నాను. ఇంకా ముడుపు అయితే కట్టేసి మేమైతే కొన్ని క్లిప్స్ అలా తీసుకొని ఇంకా టెంపుల్ బయటకు అయితే వెళ్ళిపోయాం. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి. ఇక్కడైతే 108 శివలింగాలు అయితే ఉన్నాయి. వాటిని చూడండి అందరు వాటర్ ఎలా పోస్తున్నారు. పైన అయితే వాటర్ పోసుకుంటారు. అక్కడే చెంబులు అవన్నీ రెడీమేడ్గా అన్నీ అక్కడే ఉన్నాయి. ఇక్కడైతే మా తోటికోడలు మా పిల్లలు అందరైతే చాలా నిష్ఠగా ఎంతో శ్రద్ధగా అయితే చాలా బాగా పోసారు. మాకైతే చాలా బాగా అనిపించింది. టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది.
జేజ మొక్కునానే మొక్కు జేజ. ఇక్కడైతే పులిహోర అయితే దొరికిందని మేము మార్నింగ్ నుండి టిఫిన్ ఏం చేయలేదని పులిహోర అయితే తీసుకున్నాం. ఇంకా మా పిల్లలు అయితే మాకు పులిహోర వద్దు అంటే మా మామయ్య అయితే వాళ్ళకి పిల్లలిద్దరికి దోశ అయితే తీసుకొచ్చారండి. ఆ దోశ ఆ పులిహోర అక్కడే టిఫిన్ లాగా చేసేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ కార్ జర్నీ అయితే రిటర్న్ స్టార్ట్ చేసామండి. మా అబ్బాయి చూడండి దోశ పెడతా అంటే ఎలా అద్దంటున్నాడు. ఇంక ఇక్కడ నుంచి ఇంకాసేపు అలా మాట్లాడుకొని అక్కడికే ఇంకా మా చిన్నత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళతో పాటు మేము హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము కార్లో అయితే బయటికి అయితే వెళ్తున్నాం మా ఫంక్షన్ కి. చూడండి ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం. ఫంక్షన్ లో ఐస్ క్రీమ్ ఉంటుంది కానీ నేను తినాను, ఎందుకంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటున్నాను కాబట్టి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. బాయ్.